అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీకృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ క్లాసెస్‌లో భాగంగా తెలుగులోని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూస్తున్నాము. సో, ఈరోజు మనం ఒక 20 ముఖ్యమైన పర్యాయ పదాలు చూద్దాము. సో, ఇక్కడ మొదటిది మోక్షం. సో, మోక్షం అంటే పర్యాయ పదాలు ఏంటి అంటే కైవల్యం, ముక్తి, నిర్వాణం. ఓకేనా? ఈ విధంగా గుర్తుంచుకోవాలి. మోక్షం యొక్క పర్యాయ పదాలు కైవల్యం, ముక్తి, నిర్వాణం. ఆ తర్వాత వాన అంటే వర్షం, వృష్టి, చిత్తడి. ఆ తర్వాత వెండి. వెండికి పర్యాయ పదాలు ఏంటి? రజతము, దౌతము, రూప్యము. తర్వాత 4వది వేసవి అంటే వేసంగి, గ్రీష్మము, ఎండాకాలం. ఓకేనా? ఇలా పర్యాయ పదాలన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో, ఇవే కాకుండా టెక్స్ట్ బుక్లో ఉన్నవి కూడా మనం చదివితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో, అలాగే ఇక్కడ 5వది కనుక మనం చూస్తే సైరికుడు అంటే కాపు, హాలికుడు, రైతు. ఆ తర్వాత 6వది హంస అంటే పర్యాయ పదాలు మరాలము, చక్రాంగము, మానసౌకము. ఓకేనా? ఆ తర్వాత 7వది హలము అంటే శీరము, నాగలి, కుంతలము. ఓకేనా? ఆ తర్వాత 8వది దుర్గా. పర్యాయ పదాలు చండి, అంబ, పార్వతి. ఆ తర్వాత 9వది నేత అంటే పర్యాయ పదాలు నాయకుడు, సారథి, నడుపువాడు. ఆ తర్వాత 10వది ఓలి అంటే క్రమం, వరుస. ఆ తర్వాత 11వది గేలి అంటే పర్యాయ పదాలు ఏంటి? గేలి అంటే వెక్కిరింపు, హేళన చేయటం. తర్వాత 12వది తస్కరుడు అంటే పర్యాయ పదాలు ఏంటి? దొంగ, చోరుడు, ముచ్చు. ఓకేనా? అంటే తస్కరుడు అన్న, దొంగ అన్న, చోరుడు అన్న, ముచ్చు అన్న కూడా ఒకటే అర్థాన్ని ఇస్తాయి. ఆ తర్వాత 13వది తేజీ అంటే గుర్రం, అశ్వం, తురంగం. సో, ఆ తర్వాత ఇక్కడ మనం కనుక చూస్తే 14వది దిక్కము అంటే ఏనుగు, గున్న, కరబం. సో, ఆ తర్వాత 15వది పూను అంటే ధరించు, సిద్ధపడు, పట్టుదల వహించు. ఆ తర్వాత 16వది మనస్సు అంటే పర్యాయ పదాలు చిత్తం, స్వాంతం, ఎద, హృదయం. ఓకేనా? మనస్సు అంటే పర్యాయ పదాలు ఏంటి? చిత్తం, స్వాంతం, ఎద, హృదయం. ఆ తర్వాత 17వది మరుగు అంటే అదృశ్యం, రహస్యం, చాటు. తర్వాత 18వది వాయసం. పర్యాయ పదాలు కాకి, మౌకలి, ద్వాంక్షం. ఓకేనా? సో, వాయసం అంటే పర్యాయ పదాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. కాకి, మౌకలి, ద్వాంక్షం. ఓకేనా? సో, అలా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత 19వది వెన్నుడు అంటే పర్యాయ పదాలు విష్ణువు, నారాయణుడు, శ్రీహరి. ఓకేనా? వెన్నుడు అంటే పర్యాయ పదాలు విష్ణువు, నారాయణుడు, శ్రీహరి. ఆ తర్వాత 20వది సరాగం అంటే ఒద్దిక, ఒప్పు, రాగంతో కూడినది. ఓకేనా? సరాగం అంటే ఒద్దిక, ఒప్పు, రాగంతో కూడినది. సో, ఈ విధంగా మనం ఈ క్లాస్లో 20 ముఖ్యమైనటువంటి పర్యాయ పదాలు అనేది చూసాము. సో, వీటితో పాటు మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నవి కూడా చూస్తే మనకు ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంది. సో, ఈ క్లాస్ అనేది మీ అందరికి కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీకృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.